హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీలో సేమ్యా. ముందుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక బాదం, కిస్మిస్, కాజు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ అయ్యేలా అంతా కలుపుకోవాలి. తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకోవాలి. నా దగ్గర పెద్ద ప్యాకెట్లు లేవు, సేమ్యా ప్యాకెట్లు 10 రూపాయలే 3 తీసుకున్నాను. 3 కడిగేసి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతోని ఒకసారి అటు ఇటుగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత అది తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ముగ్గుడు పెట్టుకొని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక మన సేమ్యాకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. అందులో నేనైతే 3 చెంచాల వాటర్ పోసుకున్నాను. తర్వాత వాటర్ను మరిగించాలి. మరుగుతున్నప్పుడు 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. 2 కప్పుల షుగర్ వేసుకున్న తర్వాత మామూలుగా పాకం వచ్చే వరకు మరిగించాలి. తర్వాత చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ముందుగా వేయించి పక్క పెట్టుకున్న సేమ్యాను అందులో వేసుకోవాలి. కుడక పౌడర్ మీ ఇష్టం, మీకు నచ్చితే కూడా వేసుకోవచ్చు కుడక పౌడర్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఉడికిందో లేదా అని కొంచెం సేమ్యా తీసి చూసుకోవాలి. తర్వాత సేమ్యా చల్లారిన తర్వాత 2 కప్పుల పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే ఎమ్మి సేమ్యా రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది సేమ్యా. అందరూ చేసేది సేమ్యానే, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.